ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. రేపటి నుంచి ఎలాగో మనకి దసరా స్టార్ట్ అవబోతుంది కాబట్టి నేను 9 రోజులకి 9 ప్రసాదాల వీడియోస్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వీడియోస్ చూశాక ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఈ ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేతిలో ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది. సో ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ పెసరపప్పు తీసుకొని వేయించాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయి దానికి మంచి స్మెల్ వస్తుంది మనకి. సో అప్పుడు దాన్ని దింపేసి 1 కప్ రైస్ వేసుకొని అందులోని వాటి రెండింటిని కడిగి ఈ 1.5 కప్కి వాటర్ రెండింతలుగా వేసుకోవాలన్నమాట. సో అప్పుడు అవి 3 కప్స్ వాటర్ పోసుకొని ఉడకబెట్టాలి. సో అన్నం ఎలా వండుతామో అలా ఉడికించుకోవాలి. సో ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంటే ఇంకొక పక్కన మనకి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 కప్ బెల్లం 1 కప్ షుగర్ వేసుకొని రెండింటిని కొంచెం వాటర్ పోసి కరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ని మనం ఇది కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం రైస్లో వేసి కలపాలి. కలిపిన తర్వాత ఈ రెండు దగ్గర పడే వరకు స్టవ్ మీద పెట్టి మనం ఉడకనివ్వాల్సి ఉంటుంది. సో ఇవి దగ్గర పడేటప్పుడు ఇందులో చాలా అంటే చాలా తక్కువ పచ్చికర్పూరం, చిటికెడు కంటే చాలా తక్కువ పచ్చికర్పూరం వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ప్రసాదానికి. అది ప్లస్ డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఉన్నాయి కదా, అది నెయ్యితో పాటుగా వేసేయాల్సి ఉంటుంది. మినిమం ఒక 1/2 కప్ అయినా నెయ్యి పడుతుంది ఈ మొత్తం అవ్వడానికి మనకి. అండ్ దాంతోపాటు యాలకుల పొడి వేసుకుంటే ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది స్వీట్స్కి. సో ఇది అంతా దగ్గర పడిన తర్వాత మనం సర్వ్ చేసుకొని మనం దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టుకోవడం. ఓన్లీ ఇది ప్రసాదం అనే కాదు, జనరల్గా మనం ఇంట్లో ఎప్పుడైనా, నేనైతే పర్సనల్గా నాకు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే వెళ్ళి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ మనకి మన ఇంట్లో ఉంటుంది. సో చేసుకొని తినేస్తూ ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే మనం దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అమ్మవారికి ఈ ప్రసాదంని మనం అమ్మవారి దగ్గర పెడతామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.